సహజీవనం చేసింది కనుక ఆవిడ సహజీవనం చేసింది ఆ స్త్రీగానే పరిగణింపబడతారు. జంగయ్య గారి మీద ఎలాంటి హక్కులు ఇది ఆమెకి? అంటే ఎలాంటి హక్కు ఉంటుందంటే అందుకనే ఇట్లాంటి ఆడవాళ్ళు అంటే చాలా చాలా కేసెస్లో భార్య ఉండగా మోసపోయి పెళ్లి చేసుకున్నా లేకపోతే ఆయన ఉన్నా కూడా ఇష్టపూరితంగా చేసుకున్న ఆడవాళ్ళు పెద్ద ప్రశ్న మన సొసైటీని అడుగుతున్నారు. ఎందుకు మేము కూడా ఆడవాళ్ళమే కదా, మాకు హక్కులు లేవా, మేము ఆయనతో కలిసి ఉన్నాం కదా, మాకు ఏం అక్కర్లేదా అన్నందుకు ఇలాంటి వాళ్ళ కోసమే సార్ DVC యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఏమంటారంటే సహజీవనం చేసిన వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఇవ్వండి, వాళ్లకు పుట్టిన పిల్లలకు లీగల్గా రైట్స్ ఇవ్వండి, అంతేకాని వీళ్లకు భార్య స్థానం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు. అంటే నువ్వు రేపు పొద్దున కోర్టులో ఏదైనా ఒక పిటిషన్ వేస్తే ఈయన నా భర్త, మేము ఇలా పెళ్లి చేసుకున్నాము, లేకపోతేనేమో నేను రెండో పెళ్లి చేసుకున్నాను కనుక నేను భార్య అని ఒక పిటిషన్ ఎలా రాస్తావు? దానికి ఒక తార్కాణం ఇదే కదా. అంటే నువ్వు రెండో భార్య కావమ్మా, అంటే మీ దృష్టిలో ఒక తాళిబొట్టు కట్టినంత మాత్రాన పెళ్ళి అని అనుకుంటే అది మీ వరకు పెళ్ళి అనుకోవాలి అంతే. లాపరంగా మాత్రం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య అనేది కాదు. కానీ ఆమె భార్య కాదు, కానీ ఆవిడకు మాత్రము ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెయింటెనెన్స్, ఆమెకు జీవన భుక్తి అనేది మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. అది మాత్రం అది వెనక్కి పోవాల్సిన అవసరం అయితే లేదు. అమ్మ ఒక మాట చెప్పమ్మా జయమ్మ, ఇప్పుడు నీకు పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఆవిడని చేసావు కదా, మరి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది కదా, మరి ఇంకొక పెళ్లి కూడా నువ్వు చేయొచ్చు కదమ్మా. నీకు చాలా ఈజీ కదా, అలాంటి ఒక అమాయకురాలు ఇంకొక అమాయకురాలు దొరుకుతుంది. నువ్వు మాట్లాడకమ్మా, మాట్లాడక. ఇద్దరు లోపాలున్న వాళ్ళు ఒక అమ్మాయికురాల్ని అన్యాయం చేసినట్టు. నీకు అన్ని లోపాలు ఉంచుకొని నువ్వు మాట్లాడట్లేదంటే నీకు మాట్లాడుకున్నంటే ఒక మాట్లాడే హక్కు లేదు కనుక నువ్వు మాట్లాడట్లేదు. ఆమెను ఉండనియట్లేదు, నన్ను ఉండనియట్లేదు అని అంటే నీకు భార్య అనే హక్కు ఉంది కనుక నువ్వు మాట్లాడుతున్నావు. సో కనుక ఇక్కడ అన్యాయం అయిపోయింది ఆ అమ్మాయే కనుక ఇంకా కలిసి ఉండండి అని సార్ మనం చెప్పకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయితో పెళ్ళయింది, మీరు ఇంకొక అమ్మాయిని తీసుకుని వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను ఇలా ఫోటో దిగాము అన్నంత మాత్రాన అమ్మ నేను పెళ్లి చేసేసుకున్నాను, మా వాళ్ళందరూ ఖర్చు పెట్టేశారు, మావన్నీ ఖర్చు పెట్టి చేశారు, నేను అతనితోటే ఉంటాను అని అంటే ఈమె జయమ్మ భర్తతోటి నేను ఉండు అని చెప్పి మేము అనలేమమ్మ. ఎందుకంటే లాపరంగా అది తప్పు కనుక మీరు అందరు కలిసి ఉండండి అని మాత్రం లాపరంగా మనం చెప్పకూడదు సార్. ఆ అమ్మాయికి ఒక పర్పస్ కోసం చేసుకున్నారు, పిల్లలు పుట్టలేదు కనుక అమ్మాయిని దూరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా రక్త మాంసాలు ఉన్న మనిషే కనుక ఆ అమ్మాయికి కూడా అన్ని ఆలోచనలు అన్నీ ఉంటాయి కనుక ఈ పిల్లలు పుట్టలేదన్న దాని మీద కేవలం ఆ అంశం మీదనే తిరుగుతున్నారు కనుక సార్ ఆ అమ్మాయి ఆ మ్యారేజ్ రికగ్నైజ్ కాదు, డైవర్స్ అంతకంటే కాదు, కలిసి ఉండమని మేము అంతకంటే చెప్పలేము అంతే. తీసుకుపోయింది ఇప్పుడు ఆమెనే చెప్పు మమ్మీ, ఆమె తీసుకుపోయింది, ఆమెనే ఏమైనా చేయండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా, ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,